తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ పిలిచి ఇక్కడ రంగస్థల సాధక బాధకుల గురించి చర్చించుకొని ప్రభుత్వానికి ఏ రకంగా మనకు ప్రభుత్వం సహాయం చేయాలి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి దాని మీద ఈరోజు చర్చా దృష్టిలో ముఖ్యంగా కనకమల్ల రామచంద్రరావు గారు, తర్వాత జిఎస్ఎల్ మూర్తి గారు అందరూ వారికి ఉన్న అనుభవాన్ని బట్టి వాళ్ళ అనుభవాలందరినీ క్రోడీకరించి చెప్పడం జరిగింది. మరి ప్రపంచ రంగస్థల దినోత్సవం గురించి భక్తులు చాలామంది మాట్లాడారు. తర్వాత కళాకారులకు ఉన్నటువంటి సాధక బాధకాల గురించి మేము మామిడి హరికృష్ణ గారికి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఇండియాల అలిఖ్య గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు మా సమస్యల మీద వాళ్ళు స్పందించి తప్పకుండా మాకు ఐడెంటిటీ కార్డ్స్ కానీ, పెన్షన్స్ కానీ, తర్వాత ప్రతి జిల్లాలో నాటకోత్సవాలు నిర్వహించుకుంటూ కానీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సంగీత నాటక అకాడమీ నుంచి త్వరలో చాలా పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాలో 3 జోన్లుగా చేసి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ ఒక జోన్గా చేసి ఒక యూనిట్గా నాటకోత్సవాలు నిర్వహించుకుంటాము. తర్వాత కరీంనగర్, నిజామాబాద్, తర్వాత వరంగల్, ఖమ్మం అదొక జోన్గా తీసుకొని వరంగల్లో కాలోజీ కళాక్షేత్రం అంటే మొన్నే మన సీఎం గారు ఇనాగ్రేషన్ చేశారు. 100 కోట్లతో అది నిర్మించబడింది. దాని ఇంతవరకు అందులో నాటకోత్సవాలు మొన్న సహృదయవాళ్ళు మాత్రమే నిర్వహించారు. త్వరలో ఒక యూనిట్గా అక్కడ మేము నిర్మించబోతున్నాం. మూడవది మిర్యాలగూడలో నాగర్ కర్నూలు అంటే ఉమ్మడి జిల్లా అనుకుంటే మహబూబ్ నగర్, తర్వాత నల్గొండ రెండు ఒక యూనిట్గా చేసి మిర్యాలగూడలో కూడా నాటకోత్సవాలు నిర్వహిస్తున్నాం. అంటే 3 జోన్లుగా చేశాం. 3 జోన్లలో నిర్వహించినటువంటి ఈ ఉత్సవాలను మళ్ళీ అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ తీసి మళ్ళీ ఇదే రవీంద్ర భారతిలో మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 16న మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాం. దానికి ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు బట్టి విక్రమార్కని కూడా మాకు హామీ ఇచ్చారు. త్వరలో ఆ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పి మేము సగర్వంగా మా కళాకారులందరికీ అభయం ఇచ్చాము. ఈరోజు ప్రపంచ రంగస్థలం దినోత్సవం సందర్భంగా మరి మాకున్న సమస్యల మీద చాలామంది భక్తులు మాట్లాడి వారి గారికి ఉన్నటువంటి సమస్యల మీద రేపు రాబోయే రోజుల్లో ఎలా చేయాలనే దాని మీద ఇవన్నీగా తీసుకొని మా కల్చరల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి తీసుకొని పోయి మా సమస్యల మీద అతనికి చెప్పుకొని మా సమస్యలను పరిష్కరించాలని అతనితో విన్నవించుకుంటాము. తప్పకుండా సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని కూడా మేము సన్మానించుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఫర్దర్ మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని నిర్ణయించాము. దీన్ని ప్రభుత్వం నుంచి తొందరలో రిప్రజెంట్ చేసి వాళ్ళకి సాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. నా పేరు అంజిరెడ్డి, నేను వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ టీఎన్ఎస్. ఎంతమంది పాల్గొన్నారు సార్? ఇప్పుడు మేము అంతా కళాకారులు అందరూ కలిసి 120 మంది పాల్గొన్నాం. మా రిజిస్టర్ ప్రకారం మేము అధ్యక్ష కార్యదర్శులను మాత్రమే పిలిచాము. ఓన్లీ డిస్ట్రిక్ట్ వైడ్ అన్ని డిస్ట్రిక్ట్లు వచ్చారు. టీఎం రెడ్డి గారు, అనంతరము ఆచార్య డిఎస్ఎన్ మూర్తి గారు, శ్రీ కనకమల్ల రామచంద్రరావు గారు, ఆదు శ్యామప్రసాద్ గారు,
అప్పుడే మేము తర్వాత మన అధ్యక్షులు సదానంద గారు. మా సంస్థ ఉపాధ్యక్షులు నంది బహుమతి గ్రహీత శ్రీ సోమ అంజిరెడ్డి గారికి ఇప్పుడు అన్న మీదికి పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫోటోలు తీయండి. సార్ చెప్తున్నారు. ఆలస్యంగా నేను అతి కష్టం మీద చేరుకోగలిగారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని సదానందం గారు మరి మిగతా మిత్రులందరికీ